అందరికీ నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద నిన్నగాక మొన్న 2 రోజుల కిందట దాడి జరిగిందంట. ఒక ఆగంతకుడు, ఒక కుర్రోడు, జనసేన పార్టీ కార్యకర్త అని చెప్తున్నారు. అతను ముద్రగడ గారి ఇంటి మీదకు వెళ్ళి జనసేన జై పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేసి దాడి చేశాడనేది, ధ్వంసం చేశాడు, అక్కడ ఏదో గేట్ పగలగొట్టాడు, అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సాక్షిలో కూడా ఒక పెద్ద వార్త రాశారు. వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. ముద్రగడ గారు బహుశా వయసు 80 ఉంటుందేమో, నాకు కరెక్ట్ తెలియదులే, 75 పైగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలో ఉంది. అఫ్కోర్స్ గతంలో కూడా 2014 నుంచి కూడా ఈ మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయిలే. సో ఎందుకు ఆయనకి అప్పుడే విపరీతమైన రాజకీయం చేయాలని గుర్తొస్తుంది. రాజకీయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన వాడుకునే ప్రధానమైన అస్త్రం సింపతి ప్లస్ కులం. నిజానికి ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అవుట్డేటెడ్ పొలిటీషియన్, ఫేడౌట్ అయిపోయారు. గతంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మొన్న వైసీపీ నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆయనకు కమ్యూనిటీలో కూడా ఒక రకంగా పట్టుకోల్పోయారు. కేవలం వైసీపీలో ఉన్న ఆ కమ్యూనిటీ వాళ్ళు, అది కూడా కొంచెం ఏజ్. ఆయన నిజానికి ఒకప్పుడు స్టార్ పొలిటీషియనే. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఒకప్పుడు స్టార్ పొలిటీషియన్, స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ 10 పొలిటీషియన్స్లో ఆయన కూడా ఒకడు, చక్రం తిప్పాడు. కానీ కాలక్రమేణా ఆయనలో కొంత డైవర్ట్ అయిపోయి, పొలిటికల్ డైవర్షన్స్ అవి ఇవి అయ్యి, ఆయన అభిప్రాయాలు అభిరుచులు మారిపోయి ప్రజలకు దూరంగా ఉండి, పోనీ కమ్యూనిటీకి ఏమైనా ఉద్ధరించాడంటే, ఆయనకు నచ్చని పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో కమ్యూనిటీ గుర్తొచ్చేస్తుంది, కమ్యూనిటీ సెంటిమెంట్ గుర్తొచ్చేస్తుంది. తనకు కావాల్సిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కమ్యూనిటీ అవసరం లేదు, రిజర్వేషన్లు అవసరం లేదు, ఉద్యమం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో అది ఆయన రాజకీయం. గత 10 ఏళ్ళగా ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి ఆయన్ను ఎడంగానే పెట్టారు. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద పెద్దగా దాడి జరిగింది ఏమీ లేదు. అదేమి పెద్ద సంచలనం ఏమీ కాదు. ఇల్లేమీ కూలిపోలేదు, ఇంట్లో కూడా ఎవరికి ఏమీ జరగలేదు. కాకపోతే ప్లస్ ఆ కుర్రాడు కూడా, ఆ వ్యక్తి కూడా మతిస్థిమితం లేక చేశాడు అని కొంతమంది అంటారు. మద్యం తాగి ఆ మద్యం మొత్తలో వెళ్ళాడు అని కొంతమంది అంటారు. ప్లస్ అతని మీద కేసు నమోదు చేశారు, అతని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. జనసేన పార్టీ కూడా ఖండించింది కూడా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ అంశాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, అంత సింపతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు, దాన్ని అంత పొలిటికల్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే ముద్రగడ పద్మనాభం గారికి ఒకప్పుడు క్రేజ్ ఉండేది, దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు అని చూశారు. ఇప్పుడు 2014-15లో ముద్రగడ గారు క్రేజ్ ఉండేది కాబట్టి ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పావుగా వాడుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలిగారు. ఆ తర్వాత 2019లో తెలిసింది, ఎస్ ఇదంతా కూడా ముద్రగడ గారు జగన్ గారు కలిపి చేసిన పన్నాగం. సో ముద్రగడ గారు జగన్ గారు కలిపే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టి, కాపు ఉద్యమాన్ని చెలరేగించి, ఇదంతా చేసి 2019 ఎన్నికల నాటికి సైలెంట్ చేశారు, ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టగలిగారు అని 2019లో వైసీపీ గెలిచాక ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్న స్టాండ్ తర్వాత తెలిసింది. దాంతో టీడీపీ వాళ్ళకి తెలిసిపోయింది, రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం గారిని ఎవరూ నమ్మట్లా. లేకపోతే మొన్న ఎన్నికల్లోనే ఆయన ఓటు వేసేవాళ్ళుగా, అప్పుడు కూడా ఓటు వేయలేదుగా. సో అట్లా ఇప్పుడు ఆల్రెడీ విలువ కోల్పోయారు కాబట్టి ఈ వయసులో ఇటువంటి పాలిటిక్స్ చేసే కంటే, అంటే కమ్యూనిటీలో నేను చెప్పేది ఏంటంటే, ఒక రకంగా ఆయన కమ్యూనిటీలో పట్టుకోల్పోతున్నారు, మరో రకంగా ప్రజల్లో పట్టుకోల్పోతున్నారు, మరో రకంగా రాజకీయంగానూ కోల్పోయారు. సొంత కుటుంబంలో కూడా ఆ మధ్య విభేదాలు అవి వచ్చినట్టున్నాయి కదా. సో ఇన్ని పట్టుకోల్పోయి ఈ వయసులో ఇంత పరువు పోగొట్టుకొని ఇదంతా అవసరమా? సైలెంట్గా ఉండి సలహాదారుగా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా తెర వెనుక పాలిటిక్స్ ఏమైనా చేయొచ్చు. ఇంకా పేరు వాడుకొని, ఏదో ఆ కమ్యూనిటీని వాడుకొని సింపతిని రైజ్ చేద్దామని పాలిటిక్స్ చేయడం అయితే అనవసరం అనమాట. మేబీ వైసీపీ వాళ్ళు కూడా, ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుంటే బెటర్.